ఉపాధి పొందుతూ జీవిస్తూ ఉన్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోతున్నటువంటి తరుణంలో వీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో గతంలో అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్ట్రిక్టుల సీఎండీలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో లిఖితపూర్వకమైనటువంటి హామీని విద్యుత్ మీటర్ రీడర్స్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ వీరి విజయాలను బట్టి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని, ఈ విజయాలను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగాను, కంప్యూటర్ ఆపరేటర్లుగాను, వాచ్మెన్గాను, అటెండర్లుగాను దశల వారీగా నియామకం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అదేవిధంగా అందాక వీరి జీతాలని ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లిస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం 6 మాసాలు గడిచిపోయినప్పటికీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారు. మరలా ఈరోజు ఇప్పటి వరకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్ టైం అయిపోయింది. కొత్తగా రాష్ట్రంలో టెండర్లు పిలిచారు, కొత్త కాంట్రాక్టర్లు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అందాక ఎస్క్రో అకౌంట్ని ఓపెన్ చేసి జీతభత్యాలన్నింటినీ కూడా ఎస్క్రో అకౌంట్లో వేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్క్రో అకౌంట్ కాకుండా జీతాలు చెల్లిస్తే లక్షలాది రూపాయలు ఈ మీటర్ రీడర్స్ నష్టపోతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎస్క్రో అకౌంట్ని ఓపెన్ చేసి ఆ జీతభత్యాలన్నీ చెల్లించాలని చెప్పేసి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ రాజకీయ జోక్యం పెరిగిపోయి మీటర్ రీడర్స్ మీద పెత్తనం చలాయిస్తూ ఉన్నారు. వారిని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళనలో భాగస్వాములతో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణం. అదే 2024 ఫిబ్రవరిలో మీరు ఏ హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంవత్సరం పనిచేస్తున్న మీటర్ రీడర్ల యొక్క పోరాట ఫలితంగా గత ఎనర్జీ సెక్రటరీ గారు మినిట్స్ రూపంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి, అలాగే ఎస్కో ద్వారా ఇస్తామని హామీని నెరవేర్చాలని, అలాగే కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటర్ రీడర్ల భవిష్యత్తుని అదో గోచరంగా తయారు చేసే విధంగా ఉంది. అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లు కొంతమందిని తొలగించి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ మార్గం కాదని, అలాగే ఇప్పుడు ఇచ్చిన కొత్త టెండర్లో ఎస్కో ద్వారా జీతాలు ఇస్తామని హామీ ఇచ్చడం జరిగింది. దాన్ని పక్క అమలుపరిచి పై అధికారులు దీన్ని సీరియస్గా తీసుకుని ఎస్కో ద్వారా మాకు జీతాలు చెల్లించాలని, అలాగే వాళ్ళు అనుసరిస్తున్న మీటర్ రీడర్ తొలగింపు కార్యాచరణను విఫలం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా యూనియన్ తరఫు నుండి ఇది ఖచ్చితంగా చేయాలని మనవి చేస్తూ సంబంధిత అధికారులకు, సీఎండీ గారికి, ఎస్సీ గారికి, డిఈడి గారికి, సెక్షన్ ఆఫీసర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.